ఫిబ్రవరి 25 సండే రోజున ఆఫ్లైన్ క్లాస్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. ఇది స్పెషల్ క్లాస్. ఈ క్లాస్ని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. వీలైతే అందరికీ చెప్పండి, ఈ క్లాస్కి తీసుకురండి. మీరు గతంలో అన్ని క్లాసెస్ చేస్తుంటారు కదా, అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ క్లాస్ ఒక ఎత్తు. ఒక ఆమె ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాతో మాట్లాడడం జరిగింది. కరెక్ట్గా ఒక నెల లేదా 1.5 నెల ముందు. ఆ మాట్లాడేటప్పుడు చెప్పింది, పాపం బాధపడుతూ చెప్పింది, ఎక్కడో 5 lakhs 6 lakhs 7 lakhs అప్పు ఉండేది, ప్రస్తుతం 22 లక్షలు అయ్యిందండి అని. ఎందుకమ్మా అలా ఎందుకు చేశారంటే, ఏదో ఒక పొరపాటు చేశాను లైఫ్లో, దాని తర్వాత వడ్డీ కట్టడాలు, అంటే మిట్టి అంటూ ఉంటారు కొన్ని ఏరియాల్లో, వడ్డీ కట్టడాలు, ఇంట్రెస్ట్ పే చేయడాలు, వీటి వల్ల ఆ అప్పు కాస్త విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు నాకేం చేయాలో తెలియదు, అమ్మడానికి ఆస్తులు కూడా ఏమీ లేవు, మేము ఉండేది రెంటెడ్ ఇంట్లో, ఇలా అని చెప్పి బాధపడిపోతూ ఉంది. అమ్మ, మీరు అప్పు అయినప్పుడు ఏం చేశారు అని అడిగితే, నేనేం భయపడలేదండి, ఒక సబ్జెక్ట్ అనేది ఉంది, డైలీ మీరు ఏ మాట అయితే చెప్తారో ఆ మాటలు నిజం అవుతూ ఉంటాయని నేను దీన్నే పట్టుకున్నాను. అలా 7 లక్షల నుంచి నేను అఫర్మేషన్ చేస్తూనే ఉన్నాను. కానీ అప్పు 22 లక్షలు అయ్యిందండి. ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ని కూడా నేను ఫాలో అవుదాం, ఈ అప్పు తీర్చుదామని అనుకుంటున్నాను అని అడిగింది. అమ్మ, మా సబ్జెక్ట్లో మీరు అఫర్మేషన్స్ మాత్రమే చెయ్యండి అనే సిద్ధాంతం లేదు. మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ దాని అభివృద్ధి కోసం, లేదా ఇంకొక వ్యాపారాన్ని స్థాపించడం కోసం, లేదా ఇంకొక 10 వ్యాపారాలని విస్తరింపజేయడం కోసం ఈ అఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు ఉపయోగపడతాయమ్మా. అంతేకాని దీనివల్ల గాల్లో అయితే డబ్బు పడదమ్మా అని స్ట్రైట్గా చెప్పాం. అలా చెప్పినప్పుడు, అవును నిజమే అండి, నేను చీరల వ్యాపారం పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఆ బిజినెస్ని నేను చాలా పెద్ద స్థాయిలో గనక చేస్తే నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా, అప్పుడు నేను తీర్చేయచ్చు కదా అని ఆమె నోటి గుండా ఆమె చెప్తూ ఉంది. అంటే అద్దం ఉంటుంది, అద్దంకి దుమ్ము పట్టేసింది అని అనుకోండి, ఆ దుమ్ము పట్టిన అద్దం ముందు నిలబడుకుంటే ప్రతిబింబం సరిగా కనపడదు. ఎప్పుడైతే ఆ అద్దం మీద ఉన్నటువంటి దుమ్ము మొత్తాన్ని తుడుస్తామో అప్పుడు ప్రతిబింబం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సిమిలర్లీ మనసు గనక మాయతో కప్పబడిపోతే ఆ మనసు ఆత్మశక్తిని గ్రహించలేదు. ఆత్మకి శక్తి ఉంది, ఏం చెయ్యాలి, ఈ శరీరం ఎలా హ్యాపీగా ఉండాలనే హింట్స్ లోపల నుంచి వస్తూనే ఉంటాయి. ఆ హింట్స్ని ఒక మాయతో కప్పేసి ఇదే నిజం, ఇదే వాస్తవం అన్నటువంటి నమ్మకాల్ని బలోపేతం చేసుకోవడం వలనే జీవితం అనేది అంధకారంలోకి పోతూ ఉంది. జాగ్రత్త వహించండి అని చెప్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఫ్యామిలీల్ని సైతం పేదరికంలో మగ్గబెడుతూనే ఉన్నారు చాలామంది. మారండి, ఇప్పటికైనా మారండి. అప్పులు పెరుగుతూ ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అప్పు తీసుకొని వస్తూ ఉన్నాం, దీనికి వడ్డీ కడుతున్నాం, దీనికి ఎవరు వడ్డీ కట్టాలి, ఎలా కట్టాలి, వెనకాల సోర్స్ ఏముంది, నెల గడిచే కొద్దీ వడ్డీ పెరుగుతుంది, అప్పులు పెరుగుతాయి, ఈ నెలలో ఇన్కమ్ ఏముంది అనే ఎరుక లేకుండా అఫర్మేషన్సే చేస్తూ ఉంటే ఇది మూర్ఖత్వమా కాదా? మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఏమవ్వాలి? వాళ్ళు మీకు పుట్టడం పాపమా? వాళ్ళు చేసిన పాపమా? కాదు. మాయని తొలగించండి, చెరపండి, మాయని తొలగించండి, మనసుని మాయ మత్తులో ఉంచకండి. ఆ మాయ చెరిపినప్పుడే ఆత్మశక్తి అనేది బయటికి వస్తుంది. విశ్వం నుంచి ఆత్మశక్తి ద్వారా మీ శరీరంలోకి శక్తి అనేది ధారాళంగా ప్రవహిస్తూనే ఉంది. మనసు అనేది కమ్మేసింది, ఆ శక్తిని తీసుకోవడానికి అడ్డుపడుతోంది ఆ మాయ అనేది మనసుకి. ఈ మనసు ద్వారానే శరీరం అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానం నుంచి మనసుకి ఆ శక్తి ప్రవేశించిన తరువాత మీరు అవలంబించే ఆ ప్రణాళికల వల్ల మీ భవిష్యత్తు మారుతుంది. 7 లక్షల అప్పు ఉన్నప్పుడే, అయ్యా దయచేసి ఇది నా విన్నపం, నేను వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నాను, దయచేసి నాకు కొంత టైం ఇవ్వండి, కాస్త వడ్డీ నేను భవిష్యత్తులో అయినా కట్టేస్తాను, మీకు ఇవ్వాల్సింది, ప్రస్తుతం నన్ను వేధించకండి అని ఒక మాటని గనక చెప్పేస్తే, అందరూ కాకపోయినా కొంతమంది అయినా సైలెంట్గా ఉంటారు. ఒక బరువు అనేది తగ్గిపోతుంది ఫస్ట్. దాని తరువాత
ఎన్నో ఫ్రీలాన్సింగ్ ఉన్నాయి. జాబే చెయ్యాలా, పెట్టుబడి పెట్టి బిజినెసే చెయ్యాలా అంటే లేదు. ఎన్నో ఫ్రీలాన్సింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ, ఎన్నో పనులు ఇక్కడ చేయొచ్చు. పెట్టుబడి లేని వ్యాపారాలని ఎన్నో చేయొచ్చు. ఎంతోమంది చేస్తూ ఉన్నారు. మా సబ్జెక్టులని విని మేమిచ్చిన ఐడియాస్తో అవలంబించండి, ఆచరించండి, జీవితాన్ని మంచిగా మార్చుకోండి. మీరు కూడా రాజులాగా, ఒక మహారాణిలాగా బ్రతికే యోగ్యత మీకుంది, హక్కు మీకుంది. ఆ భవిష్యత్ని దర్శించండి. కేవలం నాకు ఇంత వస్తే చాలు, 10,000 కోసం నేను అఫర్మేషన్ చేస్తాను, లేదా 1,00,000 కోసం అఫర్మేషన్ చేస్తూ కూర్చుంటాను అంటే జీవితం చాలా చిన్నగా ఉంటుంది. ఏ బిల్ గేట్స్ కావచ్చు, ఏ మార్క్ జూకర్బర్గ్ కావచ్చు, ఎలాన్ మస్క్ కావచ్చు, వారెన్ బఫెట్ కావచ్చు, వీళ్ళందరూ ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని జపం చేయలేదు. ఒకవేళ మీకు ఇలా చెయ్యండి కోటీశ్వరులు అవుతారు అన్న వాళ్ళు కూడా అలా అయితే చేయలేదు. వాళ్ళు కూడా స్వయానా వచ్చి వీడియోస్ చేసి డబ్బులు అనేవి పొందుతూ ఉన్నారు. ఎరుకలోకి రండి, మనసుకి పట్టిన మాయని చెరపండి. జీవితం మారుతుంది, మీ ఫ్యామిలీ మొత్తం మారుతుంది, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. దాని తరువాత కలుద్దాం. థ్యాంక్ యూ.